అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేను పార్లమెంట్ సభ్యురాలిగా పార్లమెంట్ లో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నా చేతిలోనే కాకుండా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరి చేతిలో కూడా ఈ బుక్ ఉంది. ఇదేంటంటే హిందువులకి భగవద్గీత, క్రిస్టియన్స్ కి బైబిల్, ముస్లిమ్స్ కి ఖురాన్ లెక్క మన భారతదేశం మంచిగా ఉండాలంటే ఈ బుక్ ఉండాలి మన జీవితాల్లో. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ ఇది. ఈ బుక్ ను పట్టుకొని మేము ప్రమాణ స్వీకారం చేసినాం, కానీ ఈ బుక్ ను పట్టుకొని మళ్ళీ ఇప్పుడు రిలే పాదయాత్రలు చేయాలి ఇంత తొందరగా ఆ రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. దానికి కారణం ఏంటంటే బీజేపీ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు కానీ, బీజేపీ పార్టీ దేశాన్ని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో కొనసాగిస్తున్న అరాచకాలు కానీ దానికి కారణమని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి దాన్ని మనం ఎట్లా చేసుకోవాలి, మన నియోజకవర్గంలో, మనకున్న మండలాల్లో, మనకున్న గ్రామాల్లో ఒక ప్రిపరేటరీ మీటింగ్ లాగా ఏర్పాటు చేసినటువంటి ఈ రోజు మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, అట్లాగే జనగామ జిల్లా ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారికి, అట్లాగే ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ధన్వంతి గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్స్, గ్రంథాలయ చైర్మన్స్, ప్యాక్ చైర్మన్స్, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి గన్పూర్ ప్రజలందరికీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక ఆయన అన్నాడు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, మనకి స్వాతంత్రం వచ్చింది 1947లో కాదు, మొన్న రామ మందిరం నిర్మించిన రోజు అని చెప్పాడు. అంటే అట్లాంటి మాటలు, ఇంత గొప్ప భారతదేశంలో ఎన్నో మంది, ఎన్నో లక్షల మంది, ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయి ఫ్రీడమ్ ఫైటర్స్ జీవితాలన్నీ కూడా పణంగా పెట్టి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా ఒక జీవితం లేకుండా దేశం కోసమే జీవితాన్ని అర్పించిన వాళ్ళందరినీ అవమానించినట్టే. కేవలం రామ మందిరం నిర్మించడం అంటే మనందరికీ కూడా అంతే భక్తి ఉంది, కానీ స్వాతంత్రం దేశానికి వచ్చింది ఆ రోజు మాత్రమే అని చెప్పడం మాత్రం నిజంగా అసలు దేశంలో ఉన్న ప్రతి ఒక్క దేశభక్తి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని అవమానించినట్టే. అట్లాంటి వ్యక్తులను చేరదీసి ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, బీజేపీ కలిసికట్టుగా భారతదేశాన్ని విడదీసి పాలించాలి, విభజించి పాలించాలి. అసలు ఎస్సీలోతు, ఎస్టీలోతు, క్రిస్టియన్స్ వద్దు, మైనారిటీస్ వద్దు, మహిళలొద్దు, అందరినీ అనగదొక్కి వారి సమాధుల మీద మనం నిలబడి మన జెండాను ఎగురవేయాలనే దురుద్దేశంతో ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని నేను పార్లమెంట్ సాక్షిగా చూస్తున్నాం. భారతదేశ ప్రజలందరూ అనుకున్నారేమో చలిమంట వేస్తున్నాం మేము బీజేపీని గెలిపించుకొని అని, కానీ అది చలిమంట కాదు, మనల్ని దహించి వేసే ఒక మంట అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వాళ్ళ విద్వేషపు సెగని మేము పార్లమెంట్ సాక్షిగా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. మీరందరూ టీవీలలో చూస్తుండొచ్చు, అమిత్ షా గారు ఏం చెప్పారు, అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది అని. కానీ కల్లారా అక్కడ కూర్చోనుండి అంబేద్కర్ దయ వల్లనే ఒక దళిత మహిళగా అంబేద్కర్ దయ వల్లనే పార్లమెంట్ లో అడుగుపెట్టిన నేను ఆ మాటలు విన్నప్పుడు నా మనసు చాలా బాధపడింది. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు మర్చిపోతుంది ఏంటంటే వాళ్ళు కూడా అతి సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళు కూడా పార్లమెంట్ లో అడుగుపెట్టి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారంటే వాళ్ళు అన్నారు మాకు 400 సీట్లు వస్తాయని, కానీ ప్రజలు వాళ్ళని నమ్మలేదు. అందుకే 300 వరకు పరిమితం చేసినా కూడా వారికి బుద్ధి రావట్లేదు. అదే విధంగా మొన్న ఏఐసిసి మీటింగ్ జరిగింది కాంగ్రెస్ కి సంబంధించి అహ్మదాబాద్ లో. అక్కడ మేము చూసినాం గుజరాత్ మోడల్ అని ఏదైతే ఆయన చెప్పుకుంటూ తిరుగుతాడో అసలు గుజరాత్ మోడల్ వరంగల్ కి కూడా సమానంగా లేదు. అహ్మదాబాద్ ఎంత ఘోరంగా ఉందంటే అదే అక్కడ ఏదో బాంబు దాడులు జరిగినాక ఆ భవనాలు శిథిలావస్థలో ఉంటే ఎట్లుంటాయో అట్లా సాక్షాత్ అహ్మదాబాద్ సెంటర్ లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా మామూలు జీవితాన్ని గడుపుతున్నారు. ఆ గుజరాత్ మోడల్ అంటే కేవలం అదాని అంబానీ అని మాత్రమే
ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే మొదటిసారిగా ఎంపీగా మేము వెళ్ళినప్పుడు అక్కడ గుజరాత్ ని చూస్తే చాలా బాధేసింది. ఇది చూపించి ఈ పూటకు గుజరాత్ మోడల్ ని చూపించి దేశాన్ని అంతా కూడా మోసం చేస్తున్నాడు నరేంద్ర మోడీ అని ఆ రోజు అర్థమైంది మాకు. అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక్కొక్కరి మీద దాడి, మణిపూర్ మీద దాడి దాదాపు సంవత్సరం కాలం అవుతుంది. ఇప్పటికీ రాహుల్ గాంధీ గారు ప్రేమని నమ్ముకున్నవాడు రాహుల్ గాంధీ. అందుకే 3 సార్లు వెళ్ళొచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళ స్థితిగతులు ఏంటో తెలుసుకొని వాళ్ళకి జరుగుతున్న కష్ట నష్టాలను చూసి ఒక చిన్న పిల్లవాడు, ఆ చిన్న పిల్లవాడు ఏం తప్పు చేశాడు? భారతదేశంలో పుట్టడమే వాడు చేసా తప్ప, వాడి గుండెల్లో, వాడి కళ్ళల్లో, వాడి నుదుటి మీద కూడా బుల్లెట్ గాయాలు. ఆ చిన్న పిల్లవాడు చనిపోవడమే కాకుండా తల్లిని, అమ్మమ్మని అందరినీ చంపేశారు. మణిపూర్ లో చిన్న పెద్ద, ఒక ఆడ మగ, ముసలోళ్ళు, తర్వాత చిన్న పిల్లలు, పసిపిల్లలు తేడా లేదు. గొడవలు, దాడులు, ఇవన్నీ మనకి మీడియా చూపించట్లేదు. మనకి తెలియని మణిపూర్ వేరే రకంగా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు మణిపూర్ లో. అలాంటి మణిపూర్ ని చూడడానికి టైం దొరకని ప్రధానమంత్రి కేవలం మన దేశంలోనే ఉన్నాడు. అదే ప్రధానమంత్రి సినిమా యాక్టర్లకి, తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి మాత్రం ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తాడు. పోనీ నీకు వెళ్ళడం కుదరకపోతే కనీసం పార్లమెంట్ లో దాని గురించి నీ సంఘీభావం తెలుపు. నువ్వు ఆ విషయంలో బాధపడుతున్నావు, మీరు నీ చేతగాని తనాన్ని మీరు ఒకసారి ఒప్పుకోండి అంటే ఒక్క రోజు కూడా ఆయన నోటి నుంచి ఈ సంవత్సరం కాలంలో ఒక్క రోజు కూడా మణిపూర్ అనే పదం కూడా ఆయన నోటి నుంచి రాలేదంటే ఎంత కరడు గట్టి ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరు మణిపూర్ మీద దాడి, క్రిస్టియన్స్ మీద దాడి అయిపోయింది. మొన్న అంత అర్జెంట్ ఏందో రాత్రి 3 అయ్యేంత వరకు కూడా పార్లమెంట్ లోనే మమ్మల్ని కూర్చోబెట్టి వక్ఫ్ బోర్డ్ బిల్ ని ఆమోదించారు. ఎందుకంటే ఓట్ల తేడా ఎంత ఉన్నాయంటే వాళ్ళకి 280 ఉంటే మనకి 230, కేవలం 50. అంటే మన వైపు కాంగ్రెస్ కి ఇంకొక 30 సీట్లు వచ్చినా కూడా మనము ఏది కూడా వాళ్ళు చేసేది ఆపడానికి సిద్ధంగా ఉండడానికి ఉండేది. ఆ 30 సీట్లు కూడా నెక్స్ట్ టైం మనం వచ్చే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడాలి. ఎందుకంటే ప్రతి చోట, ప్రతి బిల్లులో కూడా ఆ తేడా 50 సీట్ల తేడానే కనిపిస్తుంది. వాళ్ళకి ఎక్కడైనా 280 వస్తే మనకి 230 వస్తున్నాయి కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలకు. అటు చూసుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళకి 280 వస్తున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, 50 సీట్ల తేడాలో ఒక 30 సీట్లు మనకి కాంగ్రెస్ వస్తే కనుక ఖచ్చితంగా 2029లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి 100% అవుతారు. మనకందరికి తెలుసు ఎలక్షన్ ముందు, ఇప్పుడు ఇది ఒక మాట నేను ఇంకా చెప్తాను, క్రిస్టియన్స్ అయిపోయింది, ముస్లింస్ అయిపోయింది, దళితుల మీద మీరు చూడండి పేపర్లలో ఎక్కడో చోట ఒక దళిత బాలుడు మంచినీళ్ళు తాగిందనో, లేకపోతే మామిడి తోటలో మామిడికాయలు కోసుకున్నాడనో, లేకపోతే నిన్న వార్త కూడా నేను చూసిన ఒక దళిత బాలిక ని బయట కూర్చోబెట్టిండు. ఇవన్నీ కూడా ఎక్కడ అంటే నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతాయి. అలాంటి సంస్కృతి మన దక్షిణ భారతదేశంలో కూడా తీసుకురావడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎంతసేపు మేమే దేశాన్ని పరిరక్షిస్తున్నామో, మేమే మన ధర్మాన్ని కాపాడుతున్నాం అని అనుకుంటారు. కానీ మన ధర్మం ఏందో మనందరికీ తెలుసు. తోటి వాడిని మనిషిగా చూడలేని ధర్మము ఏది కూడా ధర్మం కాదని నేను నమ్ముతా. నువ్వు మనిషిని మనిషిగా చూసినప్పుడే నీలోనే ఆ దేవుడు ఉంటాడు. కానీ బీజేపీ ఎంతసేపు కూడా దేవుణ్ణి చూపించి గుజరాత్ లో ఉన్న ప్రజలకి కూడా 60% మందికి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలన్న కోపం ప్రతి ఉంది. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళలో భయాన్ని రేకెత్తించి ఆ భయాన్ని ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు నరేంద్ర మోడీ. అదే గుజరాత్ మోడల్ దేశమంతా కూడా ఇప్పుడు పాటించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మన అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. నఫరత్ కే బాజార్ మే ప్రేమ్ కా ఫూల్, ఏమంటారు కానీ ఫూల్ కా దుకాన్ కోలో అని. అంటే ఎక్కడైనా విద్వేషం ఉందో అక్కడ ప్రేమను పంచమని చెప్పినాడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారిని నేను కళ్ళారా అక్కడ చూస్తాను కాబట్టి నాకు ఆయన చూస్తే బాబు, భీమ్, ఒక జీసస్ వీళ్ళందరూ కలగలిసిన ఒక మంచి వ్యక్తి అనిపిస్తారు. ఎందుకంటే ప్రేమ, దయం, క్షమాగుణం అన్ని కూడా ఆయనలో ఉన్నాయి. మనిషిని మంచిగా చూడాలి, ప్రేమగా చూసుకోవాలి, అందరూ సమానమే అన్న ఉద్దేశంతో ఆయన ఉంటాడు.
సాక్షాత్తు పార్లమెంట్ లో ఆయనను పట్టుకొని నీకు అసలు కులమే లేదు, నువ్వు కులగణన గురించి మాట్లాడుతున్నావని ఎంత ఘోరంగా అవమానించిన 140 కోట్ల మంది ఆ విషయాన్ని టీవీల ద్వారా వీక్షించినా కూడా ఏ మాత్రం కూడా తడబడకుండా నువ్వు నన్ను ఎంతైనా అవమానించుకో, కానీ నేను ఖచ్చితంగా జనగణన కులగణన చేసి ఎవరు ఎంత ఉన్నారో దాని ప్రకారమే నేను రిజర్వేషన్స్ కల్పిస్తాను అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ. మరి అట్లాంటి వ్యక్తి వెనకాల మనం అందరం ఉండాలంటే ఆయన మాటని మనము గ్రాస్ రూట్ లెవెల్లో అంటే గ్రామాల చివరి వరకు, గ్రామాల్లో ఉన్న ఆఖరి ఇంటి వరకు, ఆఖరి మనిషి వరకు మనము చేరవేసే విధంగా కార్యకర్తలుగా పనిచేద్దామా? మిమ్మల్ని అడుగుతున్నా నేను. మనమందరము ఆయన సైనికులుగా పనిచేద్దామా లేదా చెప్పండి గట్టిగా. ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం, మనకంటూ ఒక వ్యక్తి కావాలి, మనకంటూ ఒక లీడర్ కావాలి, మన దేశం మన చేతిలో ఉండాలి, రాజ్యాంగం కల్పించిన బలం మన చేతిలో అలాగే ఉండాలి. ఇది మన కోసం కాదు, ఈ పోరాటం మన పిల్లల కోసం, మన జీవితం కోసమే కాదు, మన రాబోయే పిల్లల భవిష్యత్తు కోసం కూడా. ఇప్పుడు ఉన్న ఆ వ్యక్తి అక్కడ నరేంద్ర మోడీ క్రిస్టియన్స్ మైనారిటీస్ అయిపోయినారు, దళితులు అయిపోయినారు, తర్వాత బీసీల మీదకి వస్తారు, తర్వాత అప్పర్ క్యాస్ట్ లో కూడా వర్గాలుగా విభజించి అందరినీ కూడా నాశనం చేయడానికి ముందుంటారు. కాబట్టి మీరు అట్లాంటి వ్యక్తిని మరోసారి రాజ్యాంగ శక్తిగా ఎదగనీయకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి సైనికులుగా పనిచేస్తేనే 2029లో ఆయన ప్రధానమంత్రి అవుతారు. మనం కోరుకున్న భారతదేశం మన చేతిలో ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నేను మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నా. ఏ విధంగా అయితే ఇవాళ రేపు భయపడుతున్నారు, అసలు అంబేద్కర్ ని ఒక దళిత నేతగా ముద్రించి దళితులకు మాత్రమే చెందిన దేవుడు అంటున్నారు, కానీ దళితులకే కాదు అసలు దేశం మొత్తం ఒక మార్గాన్ని చూపించిన వ్యక్తి అయినటువంటి అంబేద్కర్ చిరకాలం మన దేశంలోనే కాదు మిగతా దేశాల్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టు యుఎన్ఏ వాళ్ళు నాలెడ్జ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారంటే ఆయన గొప్పతనాన్ని దేశమంతానే కాకుండా పక్క దేశాలు కూడా గుర్తించినాయి. అట్లాంటి వ్యక్తి మన గుండెల్లో ఎప్పుడు ఉండాలి అంటే ఆయన జీవితాంతం కూడా ఆయన పిల్లల కోసం, ఆయన భార్య కోసం ఎన్నడూ కూడా ఆలోచించకుండా దేశం కోసమే ఆలోచించుండు. మనలాంటి దళిత బహుజన బిడ్డలందరినీ కూడా ఆయన బిడ్డలు అనుకున్నాడు. మన భవిష్యత్తు బాగుండాలంటే ఇట్లాంటి రాజ్యాంగం ఉండాలని చెప్పి అహర్నిశలు కష్టపడి దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల వరకు కష్టపడి సింగిల్ గా రాసినాడు రాజ్యాంగం. అట్లాంటి రాజ్యాంగ నిర్మాతని ఎక్కడ అవమానించినా, ఎవరు అవమానించినా మీరెవ్వరు కూడా అస్సలు ఊరుకోకూడదు, తప్పకుండా ప్రతిఘటించాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. మనందరికీ తెలుసు రానున్న రోజులలో చెగోవీరాని ఎంత గొప్ప నేతగా చూసినామో అంతకంటే ఎక్కువ మనకున్న యువత ఇప్పుడు అసలు బిఆర్ అంబేద్కర్ అంటే ఎవరు, ఆయన చేసిన పనులు ఏంటి, అసలు రాజ్యాంగం అంటే ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా దాని మీద దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని దేశాలకి ఒక పెద్ద హీరోగా కనబడబోతున్నాడు. మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, రానున్న రోజులలో మన కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ జెండా ఎగరాలంటే ఇది ఒక గొప్ప అవకాశంగా మీరు భావించాలి. గ్రామాల్లో మంచిగా తిరగండి. ఆ రోజు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జెండా ఎగురవేయడమే కాకుండా ప్రతిజ్ఞ చేసి అసలు రాజ్యాంగంకి జరుగుతున్న ముప్పై ఏంటి, రాజ్యాంగాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలి, జై భీమ్ జై బాపు. అసలు జై బాపు అంటేనే ఆయన వల్లనే మనకి స్వాతంత్రం వచ్చింది. జై భీమ్ అంటే ఇప్పుడున్న అంబేద్కర్ వల్లనే మనకున్న కాన్స్టిట్యూషన్ వల్లనే మనం అందరం ఇక్కడ ఉంచగలుగుతున్నాం. మరి ఇట్లాంటి దేశాన్ని ఒక ఘాటున పెట్టిన వీళ్ళిద్దరికే రక్షణ లేదంటే మనకే రకంగా రక్షణ కల్పిస్తారో మీరందరూ మరోసారి ఆలోచించాలని కోరుకుంటున్నా. ఈ సంవిధాన్, జై సంవిధాన్ ఇవన్నిటిని కూడా మనము ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఉన్న చివరి వ్యక్తి వరకు, చివరి గుడిసె వరకు, చివరి ఇంటి వరకు చేరాలని మీరందరూ కూడా శాయశక్తులా ఆ రోజు ప్రయత్నించండి, సక్సెస్ చేయండి. మీరందరికీ కూడా మరోసారి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ జై హింద్, జై కాంగ్రెస్.